నమస్కారం. జగన్నాథ్ పండిట్ వంట ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు ఇంకొక ఆర్థడాక్స్ వంట, అంటే పూర్వకాలం వాడు చేసేటువంటి వంటను దాన్ని మీకు చూపిస్తున్నాను. దీన్ని పొడి అంటారు. దోస గింజలోని మనం దోసకాయలు వాడతాం కదండి మార్కెట్లో. ఆ దోసకాయల నుంచి తీసిన దోస గింజలు ఇవి. దోసకాయలను బాగా విత్తనాలు తీసేసి ఒక 2 రోజులు వాటిని అట్లాగా ఉంచి తర్వాత కడిగితే ఇలాగ దోస గింజలు వస్తాయి. దోస గింజలు ఇవి. ఈ దోస గింజలతోటి మనము పొడి చేసుకుంటే ఇది ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ చట్నీ పొడిలాగా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ పొడిలో మనకు కావలసినటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఏమేమంటే ఈ దోస గింజలు ఫస్ట్, తర్వాత ఇక్కడికి వచ్చేవరకే వేరుశనగ ఇత్తనాలు, అవి కూడా ఏం లేదు, ఒక హాఫ్ గ్లాసు, ఒక 100 గ్రామ్స్ తీసుకోండి. ఇవి 200 గ్రామ్స్ ఏమో దోస గింజలు, అంటే 2 గ్లాసులు, 2 పావు గ్లాసులు. పావు గ్లాసులు అంటే ఏంటి? ఈ స్టీల్ గ్లాస్ చూడండి, ఇదిగోండి ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు దోస గింజలు ఫుల్గా తీసుకోండి. ఈ విధంగా ఇట్లా 2 గ్లాసులు, లేకుంటే 1 గ్లాస్ తీసుకుందాం. 1 గ్లాస్ తీసుకోండి. ఈ గ్లాసు నిండా దోస గింజలు. తర్వాత ఈ గ్లాసులో సగం వేరుశనగ ఇత్తనాలు చూడండి ఇవి. అలాగనే మినప్పప్పు, ఒక సగం గ్లాసు మినప్పప్పు, మినప్బ్యాళ్ళు. అలాగనే ఓ సగం గ్లాసు శనగబ్యాళ్ళు. అలాగనే ఓ సగం గ్లాసు పెసరబ్యాళ్ళు. తర్వాత నూగులు, ఒక సగం గ్లాసు తెల్ల నువ్వులు తీసుకోవచ్చు, ఎర్ర నువ్వులు తీసుకోవచ్చు. మనం తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఇదిగోండి ఇవి తీసుకుంటే, ఇప్పుడు వీటితో పాటు మనము కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, కొద్దిగా జీలకర్ర, ప్లస్ ఎండుమిరపకాయలు కూడా. ఇందాక చెప్పలేదు మీకు, ఇప్పుడు చెప్తున్నా. ఎండుమిరపకాయలు కూడా దగ్గర ఒక 30 ఎండుమిరపకాయలు తీసుకోండి. ఒక గ్లాసుకు 30 లేకుండా ఒక 25 తీసుకోండి, చాలు. తీసుకోండి. కొద్దిగా బెల్లం తీసుకోండి. ఇవి మనకు ఈ పొడికి కావాల్సినటువంటి కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు కూడా తీసుకోండి. దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలి ముందు అంటే, దేనికి అవి అన్నీ వేయించుకోవాలండి బాణలు పెట్టి. ఎలాగా అంటే ఇదిగోండి, బాణలు పెడుతున్నాము. బాణంతో ఇవి ముందు దోస గింజలు వేయిస్తాం. ఇదిగోండి దోస గింజలు వేయిద్దాం. ఎక్కువ వద్దు, 1 స్పూన్ నూనె వేద్దాం. ఈ దోస గింజల్లో ఎక్కువ లేకుండా 1 స్పూన్ నూనె, ఒకే స్పూన్ అండి, చాలు. 1 స్పూన్ వేద్దాం. వేసిన తర్వాత స్టవ్ ముట్టిద్దాం. స్టవ్ ముట్టించేసివా. ఇప్పుడు వీటిని పొయ్యి మీద స్టవ్ మీద పెడదాం. పెట్టిన తర్వాత ఇవి బాగా వేయించు శివ. అడుగుదా ఈ విధంగా నూనెను అన్నింటినీ వేయిద్దాం. హై పెట్టుకున్నావా? అది కదా హైగా వచ్చేది, అది పెట్టుకో దగ్గరలోది. హై అది ముట్టించుకో. ఇది ఆపి వేగేదాకా చూపిస్తా. 1 నిమిషం ఆపేసి ఆపది. అవి చిటపటలాడాలి. వేగినట్టు గుర్తు ఎట్లా మనకు అంటే బాగా చిటపటలాడాలి. దోస గింజలు చిటపట అంటున్నాయి, చూసారా? అదిగోండి దోస గింజలు చిటపట అంటున్నాయి. అంటే వేగినట్టు బాగా, ఇంకా బాగా వేగాలి. ఇంకా కొంచెంసేపు ఉంచుదాం. అట్లాగనే కొంచెం వేగనియండి. అలాగే
అదిగోండి చిటపటలాడుతున్నాయి చూసారా. మాడకూడదండి, మాడితే మళ్ళీ చేదు వస్తుంది. పొడి మాడకుండా చిటపటలాడాలి. ఇప్పుడు వీటిని బౌల్లోకి మార్చుకుందాం. బౌల్లోకి ఉంచు, బౌల్లోకి వేసి వేసుకో. వేసాం కదండి. ఇప్పుడు దీంట్లో మనము నూగులు మళ్ళీ ఇందాక ఎలా వేయించామో నూగులు కూడా వేయిద్దాం. నూగులు చూడండి, నువ్వులు వేసాం కదా. నువ్వుల్లో కూడా మనం ఎక్కువ వద్దు, కొంచెమే, 1 స్పూను నూనె చాలు వేసి వేయించు. అదే దాంట్లో అదిగో అగ్గంటి తీసుకొని అవి కూడా చిటపట్లాడాలి. ఒక్క నిమిషం చూపించడం వేగేది విధానం. ఈ వంట అండి మా మిస్సెస్ శర్వాణి గారు ఈ ఇడ్లీలలోకి ఈ పొడి బాగా తయారు చేస్తుంది. చాలా బాగా కూడా ఉంటుంది. ఇడ్లీలలోకి మనం దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఏదైనా ఇరుకి ఇబ్బందులు అయితే అన్నంలో కూడా మనం వేసుకోవచ్చు. దీన్ని మా మిస్సెస్ శర్వాణి గారు బాగా తయారు చేస్తారు. కొంచెం సేపు అది కూడా చిరపటలాడుతున్నాయి చూడండి, వేగనియండి. చూస్తున్నాను ఎలాగనే వేగుతున్నాయి చూడండి. నువ్వులు కూడా బాగానే వేగినాయి. ఈ నువ్వులను కూడా ఇందాక ఉన్న దోశ గింజల్లో కలిపేద్దాం. కలిపేయండి, ఆ బౌల్లోనే కలిపేసి. అదిగోండి. ఇప్పుడు అది నీట్గా తుడి చేసుకో. ఆ స్పూన్ తోటి అది ఇదిలిచ్చు, గడ్డే ఇదిలిచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇంకా ఈ 2 కలిపి వేయించుకుందాం. శనగపప్పు దగ్గర పెట్టా, శనగపప్పు మినప్పప్పు కలుపుదాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. దీనికి వేసే లోపల ఒక్క నిమిషం. ఇక్కడ తీసుకురాదు, ఇక్కడ వేద్దాం. ఇక్కడ పెట్టి బాగుంది చెప్పండి సార్. అందులో కొంచెం కొందాం. కానీ ఇది కూడా పెట్టేసుకో, ఇది పెట్టుకో. వేగుతున్నాయి చూడండి. అవి కూడా చిన్నపట్లాడేటట్టుగా అదిగో చిన్నపట్లాడుతున్నాయి చూడండి. కొంచెంసేపు ఎరడాలు అవి ఎరడాలుగా రావాలి. ఎరడాలు వస్తే మనకు బాగా వేగినట్టు గుర్తు. అప్పుడు కొంచెం మనం పెసరపప్పు దాంట్లో వేయక్కర్లే, ఊరికి అట్లా మెత్త చేస్తే చాలు. అవి వేగినాక మనం ఎరడాలు వచ్చినాక ఇది పోద్దాం పెసరపప్పు.
ఇప్పుడు చూడండి పెసరపప్పు కూడా పెట్టి ఉడక లైట్గా అనేసి లైట్గాను అంగ చాలు. ఇప్పుడు దీన్ని ఇందాక తీసుకున్నటువంటి బౌల్లోకి ఆపేసి బాపి దాంట్లో మార్చేస్తారు చూడండి. అన్నీ కలిపేద్దాం, ఏం కాదు. ఇప్పుడు ఇంకా మనము వేరుశనగ పప్పును చూడండి, ఇదిగోండి వేరుశనగ పప్పు. ఇది కూడా అలాగనే ఇది కూడా కొంచెం నూనె వేసుకుందాం. చాలు వేసి అలా వేస్తే ఇది కూడా అంతే, కొద్దిగా లైట్గా వేరుశనగ కూడా వేసుకుందాం. కొంచెం స్మెల్ కోసమని ఆ వేరుశనగలోని ఈ మెంతులు కూడా కలిపేస్తున్నా. కొంచెం మెంతులు కూడా కలిపా, అవి కూడా వేగుతాయి కొంచెము. చూస్తున్నాండి ఎట్లా ఎగుతున్నాయి, బాగా కొంచెం సేపు అవి వేగాలి. జీలకర్ర ధనియాలు కొద్దిగా అవి కూడా ఈ వేరుశనగలోనే కలిపేసి లైట్గా అట్లా వేస్తే ఇంకా చాలు. వేసేసి ఇంకా చాలు, మార్చేసాడు. ఇంకా ఆపి స్టవ్ వేగినాయి. అవి కూడా ఈ బౌల్లో కలిపేసి మొత్తం కలిపేయండి బౌల్లో. ఇప్పుడు ఎండుమిర్చి తీసుకుందాం. ఎండుమిర్చి దగ్గర ఒక 10-12 తీసుకుందాం. సరే, ఇవి కూడా దోరగా వేయించుకుందాం. చూడండి వేస్తున్నా. దీనికి కొంచెం నూనె వేద్దాం. నూనె కొంచెం నూనె అది ఇంగు వద్దు. వేగుతున్నప్పుడు మనం ఇంగువ కూడా వేద్దాం. ఇంగువ ఈ మిర్చిలోనే ఇంగువ కూడా కొంచెం మనం వేస్తే లైట్గా పెట్టుకో, సిమ్లో పెట్టి ఇంగువ కూడా వేస్తాం. ఏమేమి రెడీ అయినాయి, మనం చేసి అనుకున్నటువంటి పదార్థాలు మొత్తం కూడా వేయించాం. వేయించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనం వీటిని కొంచెం చల్లారనిద్దాం. చల్లారనిచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని మన మిక్సీ పెట్టుకుందాం. మిక్సీలో చల్లారని ఇదే ఈ బౌల్ సరే, అన్నీ పొడికి ఇవి. దీని ఏం పొడి అంటాం మనం, దోస గింజల పొడి అన్నాం. ఈ దోస గింజల పొడిలో మనం అన్నీ కలిపి ఒక 10 నిమిషాలు ఆరనిద్దామండి. 10 నిమిషాలు ఇవి ఆరనిద్దాం. ఆరనిస్తే మనకు మంచి టేస్టీగా ఉంటుంది. మనం దీనికి ఏం చేయాలంటే కొంచెం బెల్లం కూడా, ఇదంతా పొడి వేసిన తర్వాత బెల్లం వేద్దాం. బెల్లం కూడా కలిపేద్దాం, మిక్సీలో పడుతుందిలేండి. బెల్లం కూడా ఇవ్వండి. ఇలాగా వేయించాం. ఇవన్నీ కూడా ఇలాగా వేయించాం. వేయించిన వీటిని మనం ఏం చేస్తున్నామంటే పొడి ఒక 5 నిమిషాలు ఇట్లా ఆపి చల్లారనియండి. ఇవన్నీ వేగాయి కదా, చల్లారినాయి. ఇవన్నీ మనం కలిపినవన్నీ దోస గింజలు, శనగబేళ్ళు, మినపబేళ్ళు, జీలకర్ర అన్నీ కలిపాం కదా. అవన్నీ ఇదేక వీటిని మనం ఇలాగ చిన్నగా మిక్సీ గ్రైండ్లో వేసుకున్న తర్వాత ఒక రౌండ్ తిప్పేస్తాడు మిక్సీ. తిప్పుతురా ఇగో. మిక్సీలో తిప్పుతున్నాడు చూడండి.
చూడండి మెదిగింది. ఒకసారి ఒక్క రౌండ్ తిప్పు, ఇట్లా తిప్పి వెనక తిప్పి దాన్ని చూసుకో. నువ్వు మెది చిన్నగా ఇది కింద పోసుకోవద్దు కొంచెం. ఇట్లా పోస్తే పోయి ఇదిగోండి తయారైంది. ఇదే దోస గింజల పొడి. ఉప్పు వేయాలి అది ఇట్లా మనం. అది ఉప్పు కూడా ఇప్పుడు వేద్దాం. ఉప్పు బెల్లం వేయాలి. ఇంకా ఇలాగ అన్నీ పట్టుకుందాం ముందు మనం. పట్టుకొని తర్వాత ఉప్పు బెల్లం వేసి దంచుదాం రోట్లో. టేస్టీగా ఉంటుంది. సరే ఇంకో గిన్నె ఇదిగోండి. దీంట్లోనే ముందు తర్వాత కానీ ఇప్పుడైతే బాగా కలిసిపోతుంది కాబట్టి ఉప్పు కూడా వేసేస్తున్నా. చాలు. ఈ ఉప్పును వేసి కలిపి ఇప్పుడు ఒకసారి మిక్సీ వేసి దాంట్లో వేసుకో. ఓకే చాలు. చాలా బాగుందండి దోస గింజల పొడి. చాలా టేస్టీగా కూడా ఉంది. ఇప్పుడే మనం ఇందాక అనుకున్నాం కదండి, అనుకున్నట్టుగా అన్ని రకాలుగా కలిపేసాము. మిక్సీ వేసాం. ఇదిగోండి మిక్సీ చూసారుగా. మిక్సీలో బాగా పొడి తయారైపోయింది. ఇప్పుడు దీనికి మనకు అన్నీ కలిపేసాం. ఇందాక మనం అనుకున్నట్టు దోస గింజలు కలిపాము, అలాగనే వేరుశనగ విత్తనాలు కలిపేసాము, అలాగనే శనగబెళ్ళు, మెంతులు, ధనియాలు కలిపి అన్నీ వేయించేస్తే ఇట్లా తయారైంది. ఇప్పుడు దీనికి బెల్లం వేసుకునేవాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. కానీ బెల్లం దీంట్లో పడితేనే టేస్ట్గా ఉంటుంది. అది ఎంత వేసుకోవాలి అని అంటే ఈ పొడి బట్టి ఈ బెల్లం పొడిని చూడండి. బెల్లం పొడి ఇది. ఈ బెల్లం పొడిని అంత కలుపుదాం. చాలు. అది కలిపేద్దాం. కలిపేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి, మిక్సీలో ఇప్పటిదాకా ఇది మిక్సీలో వేసాం కానీ ఇంకా మిక్సీలో వేయకూడదు. దీన్ని రోల్ తీసుకొని రోల్లో దంచాలి. ఈ దంచాలి అన్నప్పుడు ఈ శివ దంచుతాడు. దాని ఇంకొక గొప్ప విశేషం ఈరోజు ఏమంటే మనకు కమలపురి శ్రీనివాస్ గారిని చిప్స్ కంపెనీ అధినేత శ్రీనివాస్ గారు వచ్చున్నారు మన స్టూడియోకి ఇప్పుడే. ఆయన కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి మన మిక్సీ చేసే విధానాన్ని మొత్తాన్ని మెచ్చుకున్నాడు. అలాగనే దీని టేస్ట్ కూడా మనకు తయారైన తర్వాత ఆయన చెప్తాడు. ఫస్ట్ కొంచెం ఇగో రోల్లో ఎట్లా దంచుతాడో చూడండి. ఇగో దగ్గర పెట్టు తీసుకోవాలి కదండి, అందుకని చెప్పి దంచుతున్నాడు. ఈ దంచిన తర్వాత కొంచెము శ్రీనివాస్ గారిని టేస్ట్ చేపిద్దాం. శ్రీనివాస్ గారి గురించి పరిచయం చేయాలంటే చిప్స్ కంపెనీలు మార్కాపురులో బాగా చిప్స్ సీలోనే ఆయన పేరు కూడా. అట్లాగా ఆయన మంచి ఈ వంటల్లో నాణ్యత గలవాడు. మనం పిలవగానే మన స్టూడియోకి రావడము, మన యొక్క ప్రోడక్ట్స్ అన్నీ కూడా చూస్తున్నాడు ఆయన. మనం చేసినటువంటి పచ్చళ్ళు కానీ మనం చేసినటువంటి పొళ్ళు కానీ ప్రతిదాన్ని కూడా ఆయన మెచ్చుకుంటున్నాడు. శ్రీనివాస్ గారు థ్యాంక్స్ అండి మీరు మాకు రావడము. ఇది ఇప్పుడు ఇది చేశాక ఒకసారి ఇప్పటిదాకా మీరు మా పచ్చళ్ళు తిన్నారు కదండి అన్ని వాటి మీ అనుభవాలు ఒక 4 చెప్పండి సార్. చాలా చక్కగా ఉంటుంది సార్. మన బ్రాహ్మిన్స్ వంటలు ఎలా ఉంటాయో అద్భుతంగా గతాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంటారు సారు. కారపూళ్ళు అయితేనేమి, పచ్చళ్ళు అయితేనేమి, ఆకుకూరలు అయితేనేమి ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తూ అందరికీ తెలియజేస్తూ మంచి విషయాలు ఈ వంటల గురించి చెప్పడం చాలా ఆనందదాయకము, శుభపరిణామం. సార్కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు టేస్ట్ చూడండి సార్. ఇది దోస గింజల పొడిని రాయలసీమ జిల్లాలో చేస్తారు సార్. ఓన్లీ దోస గింజలు మన కొట్లల్లో చిక్కవు. మన ఇళ్ళల్లో అంటే దోస గింజలు అన్నీ తీసి పెట్టుకొని వాటిని కొంచెం నీళ్ళల్లో కడుక్కొని ఆరబెట్టుకొని వాటిని పొడిలాగా చేసుకుంటాము. ఇది మన ఆంధ్ర వాళ్ళల్లో రాయలసీమ జిల్లాల్లో బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. చిన్నప్పుడు తినేవాళ్ళం సార్ దోసకాయ పొడి. ఇంట్లో మా వాళ్ళు మామూలు అత్త వాళ్ళు
చేసేవాళ్ళు Thank సార్. you. చాలా బాగుంది. రాయలసీమ కడప జిల్లా ఎక్కువ సార్ది కూడా నేటివ్ ఆఫ్ పూర్వం అందువలన ఆయనకు కూడా ఈ వంటలు వచ్చు. ఒకసారి కలుపురా, అటు చూడు కలుపుతున్నాడు చూడు ఒకసారి. కలిపి అయిపోయిందా? కలిపావా? ఇంకా ఆ బౌల్లో తీసి ఇప్పుడు మనకు బౌల్లో తీస్తున్నాడు. ఇది తయారైన తర్వాత ఒక్కసారి మళ్ళీ టేస్ట్ చూద్దాం మనం. అందరూ వాళ్ళు నచ్చితే మీకు కూడా నచ్చినట్టే అని ఆడియన్స్ అందరికి కూడా అనుకుంటాం మేము. సరే, ఇంకొక రౌండ్లో అయిపోతుంది ఇది కూడా. దోస గింజల పొడి తయారైందండి. ఇప్పుడు చాలా అమోఘంగా అద్భుతంగా ఉందని ఇప్పుడే శ్రీ కమలపురి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఒకసారి సార్ కూడా టేస్ట్ చూస్తాడు, ఇద్దరు సార్ చూస్తాడు, మన స్టూడియోలో ఉన్నటువంటి మన శివ కూడా చూస్తాడు. చూసి వాళ్ళు టేస్ట్ చేశాక సార్ వాళ్ళ అభిప్రాయం చెప్తారు. చెప్పండి సార్. సార్ ఎట్లా ఉంది సార్? సార్ నేను వస్తుంటేనే బయటకు వాసన వస్తుంది సార్. మనం ఏంటిదో సార్ చేస్తామని చెప్పి లోపలికి వచ్చాను సార్. ఈ లోపల మీరు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ టేస్ట్ చూడగానే మాకు పాత రోజులు గుర్తొస్తున్నారు సార్. అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా చక్కగా చేశారు మీరు రావడము మాకు మంచి గుడ్ కాంప్లిమెంట్స్ ఇవ్వడం. చాలా బాగుంది సార్. చాలా బాగుంది సార్. పుట్టిన తర్వాత ఇలాంటిది ఎప్పుడు తినలేదు. చూడండి, పిల్లలు అట్లా పొగిడారు కాబట్టి మీరు అందరూ కూడా చేసుకోండి. దీని మీద ఒక లైక్ నాకు ఇచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా పొడులు మీకు నేను చూపిస్తాను. థ్యాంక్ యూ.